అంతేగాని yes. Is it audible to everyone, my voice? Second, I think Yes, sir. second Yes, sir. class on profit and loss, it seems. Second class on profit and loss. Already in the previous class, we have discussed the first topic. In that basic formulas we discussed. Apart from that, some different questions also we discussed. Now, without wasting time, we are going to start the continuation part. Next question. Now we are going to focus on next question in profit and loss. Okay, right. Here is the question. Cost price of 30 articles. Cost price of 30 articles. Cost price of 30 articles is equal to selling price of 20 articles. SP of 20 articles. SP of 20 articles. Then he asked to find out profit or loss, how much percentage. He asked to find out profit or loss in percentage. He asked to find out profit or loss in percentage. సో తెలుగులో ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి అట 30 వస్తువుల యొక్క అమ్మిన వెల విలువ అనేటువంటిది 20 వస్తువుల యొక్క కొన్న వెలకు సమానమట. అంతేనండి, మేబీ రివర్స్ చెప్పిన అనుకుంటా. 20 వస్తువుల యొక్క కొన్న వెల సార్ 30 వస్తువుల యొక్క రివర్స్ ఆసం 30 వస్తువుల యొక్క కొన్న వెల 30 వస్తువుల యొక్క కొన్న వెల అనేటువంటిది దేనికి సమానమట 20 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. అయినా లాభమా లేదా నష్టమా ఎంత శాతము అనేటువంటి క్వశ్చన్. వెదర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ హౌ మచ్ పర్సంటేజ్. ఓకేనా, రైట్. నౌ లెట్స్ సి. సెషన్ లో ఉన్నారు కదండి, సెషన్ లో ఉన్నారు కదా. ఐ హోప్ యు ఆర్ దేర్ ఇన్ ద సెషన్. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ మోడల్. నెక్స్ట్ మోడల్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్. చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. రైట్, ఒకసారి చూడండి. ఇక క్వశ్చన్ చూడాలి. సొల్యూషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ సొల్యూషన్. ఏంటండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ దేనికి ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. వాడు ఎలా అయితే చెప్పాడో అదే ఆ స్టేట్మెంట్ ని నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఈక్వేషన్ ఫామ్. సో 30 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్, 30 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ దేనికి ఈక్వల్ 20 ఆర్టికల్స్ యొక్క ఎస్పీకి ఈక్వల్ ఓకేనా. 30 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 20 ఆర్టికల్స్ యొక్క ఎస్పీకి ఈక్వల్. ఇలా ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమో 20 పార్ట్స్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ 30 పార్ట్స్ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రేషియో ప్రపోర్షన్ మనం చూసాం కదా. ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4A = 5B ఉందనుకోండి. 4A = 5B ఉన్నప్పుడు A:B వాల్యూ ఎంత అంటే సింపుల్ గా ఏమైనా వస్తాం మ్యాథమెటికల్ గా A/B వీఆర్ గోయింగ్ టు రైట్ 5/4. A/B = 5/4 మీన్స్ A వాల్యూ 5 పార్ట్స్, B వాల్యూ 4 పార్ట్స్. మరి A:B అంటే ఏం తీసుకుంటాం? A:B అంటే వీఆర్ గోయింగ్ టు టేక్ 5:4. ఇలా స్టెప్ ఏం తీసుకోకుండా A అంటే సింపుల్ గా 5 పార్ట్స్, B అంటే సింపుల్ గా 4 పార్ట్స్, రివర్స్. A అంటే 5 పార్ట్స్, B అంటే 4 పార్ట్స్, అలా తీసుకొని మనం సింపుల్ గా ఆన్సర్ చెప్పేయచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 430 CP = 30 CP = 20 SP అంటే CP ఏమో 20 రూపీస్, SP ఏమో 30 రూపీస్. మీకు మరింత అర్థం కావడం కోసం ఏం తీసుకోవచ్చు, ఒక ఆర్టికల్ ని 20 రూపీస్ కి పర్చేజ్ చేసిన, 30 రూపీస్ కి సేల్ చేసిన, అలా సేల్ చేసినప్పుడు నాకు ప్రాఫిటే వస్తుంది. మీకు తెలుసు ఆల్రెడీ. ఎన్ని రూపీస్ ప్రాఫిట్? 10 రూపీస్. Profit is always based on only CP. What is my CP in this question? 20 rupees. 20 ones are 25s are. Therefore, profit or loss are ఎంత percentage అంటే we are going to get always profit in this case, that is equal to 50%. That is equal to 50%. Okay, సుహాసిని మేడం నైస్ అండి. That is equal to 50%. మిగతా అర్థమైంది కానీ, మిగతా వాళ్ళకి అర్థమైంది కదా వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. I hope you understood. I hope you understood what I am trying to convey. ఓకేనా. హేమలత మేడం, దెన్ శ్రీలత మేడం, ప్రియాంక మేడం, సుహాసిని మేడం, సాల్మా మేడం జీ, మునీంద్ర, సో మెనీ, నవనీత మేడం, పావని మేడం, సుజాత మేడం, రాధిక మేడం, రజనీ మేడం, ఎల్ రజనీ మేడం, రజనీ ఎం మేడం, రవి సార్, సరిత మేడం, ఓకే, శ్వేత మేడం, శిరీష మేడం, జ్యోతి మేడం, హిమబిందు మేడం, వీరస్వామి సార్, జ్యోతి మేడం, విజయ్ కుమార్ సార్, విష్ణుకాంత్ రెడ్డి. ఇట్ సిమ్స్ I hope you understood what I am trying to convey. Next question. Now we are going to focus on next question. Second question. ఈ మోడల్లో now we are discussing second question. Here is our second question. Then second question వచ్చేసి cost price of 16 articles.
Cost price of 16 articles is equal to selling price of SP of 12 articles. Selling price of 12 articles. SP of 12 articles. Same profit or loss, how much percentage? He asked to find out profit or loss, how much percentage. తెలుగులో దాని మీనింగ్ ఏంటి అండి? ఎన్ని వస్తువులు అంటే ఇక్కడ సింపుల్ గా 16 వస్తువులు. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 ఆర్టికల్స్. 16 వస్తువుల యొక్క కొన్న వెల అనేటువంటిది దేనికి సమానమట? 12 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. 12 వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానం. అయితే ఈ ట్రాన్సాక్షన్ లో లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఎంత శాతం వస్తుంది అనేటువంటిది మనం ఫైండ్ చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సొల్యూషన్ సేమ్ అటువంటి మోడలే మనం పైన అయితే క్వశ్చన్ చేసామో అటువంటి మోడలే కదా. వీడి స్టేట్మెంట్ ఫామ్ లో ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ని నౌ వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఈక్వేషన్ ఫామ్. వీ కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దిస్ స్టేట్మెంట్ ఫామ్ ఇన్ ఈక్వేషన్ ఫామ్. సో ఐ హోప్ యూ ఆర్ ట్రయింగ్ ఆన్సర్స్. సో మెనీ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్. 33 1/3% అట. నౌ లెట్స్ సీ. 16 సిపి కదా, 16 వస్తువుల యొక్క సిపి విలువ దేనికి సమానం? 12 వస్తువుల యొక్క ఎస్పికి సమానం అట. 16 సిపి ఈజ్ ఈక్వల్ టు 12 ఎస్పి. మీకు ఇంతమంది చెప్పినటువంటి థంబ్ రూల్ ప్రకారం సిపినేమో 12 పార్ట్స్ అవుతాయి, ఎస్పినేమో 16 పార్ట్స్ అవుతుంది. లేదా మీకు ఇంకా అర్థం కావడం కోసం సిపి 12 రూపీస్, ఎస్పి 16 రూపీస్. ప్రాఫిట్ ఆ లాస్ అంటే ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్? 4 రూపీస్. ప్రాఫిట్ విల్ బి ఆల్వేస్ based on సిపి. సిపి ఈజ్ 12 రూపీస్ ఇన్ దిస్ క్వశ్చన్. 4 1s 4 3s 100/3. 100/3 means you are getting 33 1/3% or 33.333. That story 33.33. Okay, right. Okay na. So many of you send the answers. You are sending answers, very nice. Now we are going to focus on third question. Question number 3 అండి. Question number 3. ఇందులో కొన్ని సందర్భాలలో క్వశ్చన్ ని కొంత డిఫరెంట్ గా ఇస్తాడు. అలా ఇచ్చినా కూడా చేసే విధంగా ఉండాలి. చూద్దాం. నౌ ఆన్సర్ దిస్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్. ఎస్పి ఆఫ్ స్మాల్ ఎక్స్ ఆర్టికల్స్. Okay, small x articles. In this whole transaction there is a gain of 25%. In this whole transaction gain enta? Gain of 25%. Then he asked to find out the x value. Find x. Question లో అడిగింది ఏ వాల్యూ? x వాల్యూ. ఒకసారి ఈ క్వశ్చన్ ని మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి తెలుగు వాళ్ళు. 20 వస్తువుల యొక్క కొన్న వెల అట. 20 వస్తువుల యొక్క కొన్న వెల దేనికి సమానమట? x వస్తువుల యొక్క అమ్మిన వెలకు సమానమట. మరి ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో 25 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు క్వశ్చన్ లో అడిగింది ఎక్స్ వాల్యూ ఎంతో కనుగొనండి అంటుండు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. ఈ ఆస్క్ టు ఫైండ్ వాట్ వాల్యూ? ఎక్స్ వాల్యూ. నైస్. ఓకే, ప్రియాంక మేడం, రైట్. గ్రేట్, గ్రేటెస్ట్ solution. Now we are going to focus on solution. I hope you can able to hear me what I am trying to convey. ఓకేనా? చూడండి, సేమ్ ఇంతమంది క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, బట్ అది వన్ ఆఫ్ ది అప్లికేషన్స్. బేస్డ్ ఆన్ దట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది అప్లికేషన్స్. సింపుల్ గా ఆ స్టేట్మెంట్ అని నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఈక్వేషన్ ఫామ్. ఏమొస్తుంది అప్పుడు? సిపి ఆఫ్ 20 ఆర్టికల్స్. సిపి ఆఫ్ హౌ మెనీ ఆర్టికల్స్? 20 ఆర్టికల్స్. 20 ఆర్టికల్స్ యొక్క సిపి. ఈ 20 ఆర్టికల్స్ యొక్క సిపి దేనికి ఈక్వల్? ఎస్పి ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్. ఎస్పి ఆఫ్ ఎక్స్ ఆర్టికల్స్. ఈ స్టోరీ మీకు తెలుసు. సిపినేమో ఎక్స్ అనుకుంటాం, ఎస్పీనేమో 20 అనుకుంటాం. అయితే ఏవో చిన్న హింట్ ఏంటి అంటే, మనకి ట్రాన్సాక్షన్ లో మొత్తం మీద ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అంటే మనకి ట్రాన్సాక్షన్ మొత్తం మీద ప్రాఫిటే వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. 25% ప్రాఫిట్ వచ్చింది అంటే యూజువల్ గా ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి అంటే ఎస్పీ మైనస్ సిపి కదా. ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి? ఎస్పీ మైనస్ సిపి. కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఎస్పీ ఎంత ఉంది? మరి 20 ఉంది. ఎస్పీ ఏమో 20 ఉంది. 20 మైనస్ ఎక్స్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ సిపి ఓన్లీ. 20 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో దిస్ వాల్యూ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సంటేజ్? 25%. This value must be is equal to 25%. Left side part value in terms of percentage,
right side value also must be in terms of only what we can take, percentages. Okay, if you simplify this, you are going to get the answer 25 ones are 25 fours are. Therefore you are getting 80 minus 4x equal to x. So 5 times of x equal to you are getting 80. Therefore x equal to how much? 16. X equal to 16 articles. X equal to 16 articles. ఓకేనా? దీనిని ఒకవేళ మీకు ఇలా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ద ఆల్టర్నేట్ మెథడ్ ఈస్ we can able to answer this question based on options also. We can able to answer this question by taking different options also. For example, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆన్సర్ ఏం తెలుసు ఆల్రెడీ, x ఈక్వల్ టు 16. సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు 16 అంటే మీనింగ్ ఏంటి, 20 ఆర్టికల్స్ యొక్క సిపి మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 16 ఆర్టికల్స్ యొక్క ఎస్పి. అప్పుడు సిపిని ఏమో 16, ఎస్పిని ఏమో 20. ప్రాఫిట్ ఎంత 4, దేనిపైన 16 పైన. సో 4/16 into 100. 4 4s are 16, 4 25s are 100. వాట్ యు ఆర్ గెటింగ్ 25%. క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు 25%. అంటే ఓవరాల్ గా గెయిన్ 25% నాకు ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే వచ్చింది, ఓవరాల్ గా గెయిన్ వచ్చేసి 25% ఐఎమ్ గెటింగ్ ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఈక్వల్ టు 16. దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ 16 వీ కెన్ టేక్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. అర్థమైంది కానీ I hope you understood what I am trying to convey. Okay, right. Now we are going to discuss next question. Right. So ఇందులోనే కొంత డిఫరెంట్ గా, ఇందులోనే ఇంకా కొంత డిఫరెంట్ గా ఎట్లా ఉండొచ్చు అంటే ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఇందులోనే కొంత డిఫరెంట్ గా ఇంకెలా అడగొచ్చు ఈ మోడల్లో అంటే దీన్ని బేస్ చేసుకొని ఇట్లా కూడా అడగొచ్చు కొన్ని సందర్భాల్లో. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్, if a farmer sells 40 bags of rice, if a farmer sells 40 bags of rice, gain of wait just a second, there is a gain of which is equal to there is a gain which is equal to simply what we can take, there is a gain which is equal to cost price of 5 bags. Cost price of 5 bags. Then he asked to find out the profit percentage. He asked to find out what we can take, profit percentage. He asked to find out profit percentage. తెలుగు వాళ్ళు ఈ క్వశ్చన్ ని అర్థం చేసే ప్రయత్నం చేయండి. ఒక రైతు ఏం చేసిండట, ఒక రైతు 40 బస్తాల సమ్ ధాన్యం వాటెవర్ 40 బస్తాల ధాన్యాన్ని అమ్మిండు. ధాన్యము, రైసు, బియ్యం వాటెవర్ 40 బస్తాల ధాన్యాన్ని అమ్మిండు. ఒక ఫార్మరు ఎన్ని బస్తాల ధాన్యం అమ్మిండు, 40 బస్తాల ధాన్యం అమ్మాడు. ఇలా అమ్మడం వల్ల వాడికి ఏం జరిగింది, వాడికి లాభం వచ్చింది. ఆ లాభం దేనికి సమానమట, లాభం అనేటువంటిది 5 బస్తాల ధాన్యం యొక్క కొన్న వెలకు సమానమట. 5 బస్తాల ధాన్యం యొక్క కొన్న వెలకు సమానం. అయితే క్వశ్చన్ లో అడుగుతుంది లాభ శాతము ఎంతో కనుగొనండి అంటుండు. తెలుగు వాళ్ళు మళ్ళొకసారి, ఒక రైతు ధాన్యం అమ్మాడు, ఎన్ని బస్తాలు, 40 బస్తాల ధాన్యము అమ్మడం వల్ల లాభం వచ్చింది. ఆ లాభం దేనికి సమానమట, 5 బస్తాల ధాన్యం యొక్క కొన్న వెలకు సమానమట. అయితే లాభ శాతం ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఈ ఆస్క్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. వెరీ సింపుల్. నౌ లెట్స్ సీ దాని అప్లికేషన్. మనం పైన అయితే ఏదైతే మోడల్ నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న మోడల్ యొక్క అప్లికేషన్ ఇది, ఆ ఎబోవ్ మోడల్ యొక్క అప్లికేషనే సొల్యూషన్. ముందుగా ఈ క్వశ్చన్ లో, ఇటువంటి క్వశ్చన్స్ లో మనం ప్రైమరీగా గుర్తించాల్సింది ఏంటి అంటే, ఆర్ వి గెట్టింగ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. చూడండి, ఇప్పుడు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ప్రాఫిట్. దేర్ ఈజ్ ఏ గెయిన్ అన్నాడు, దేర్ ఈజ్ ఏ గెయిన్ అంటే ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో ఏమొచ్చింది, లాభం వచ్చింది. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో లాభం వచ్చింది. మరి లాభం అంటే దేనికి సమానం, లాభానికి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి, ఎస్పీ మైనస్ సిపి కదా. ప్రాఫిట్ కి ఫార్ములా ఏంటి, ఎస్పీ మైనస్ సిపి. చూడండి ఏం చేయాలి ఇక. అది ఇప్పుడు ఇటువంటి మోడల్లో మీరు ఏం గుర్తించాలి అంటే, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా.
If you are getting the profit, no, formula is SP minus CP. If you are getting loss, no, CP minus SP, reverse. I hope you understood what I am trying to convey. ఇప్పుడు చూడండి ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కాబట్టి ఎలా ట్రీట్ చేయాలి? 40 SP మైనస్ 40 CP. దాని మీనింగ్ ఏంటి అంటే ఒక 40 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి 40 బస్తాలు అమ్మాడు. 40 బ్యాగ్స్ ఉన్నాయి, 40 బ్యాగ్స్ అమ్మాడు. అంటే 40 బ్యాగ్స్ యొక్క SP మైనస్ 40 బ్యాగ్స్ యొక్క CP. ఇలా చేస్తే SP మైనస్ CP చేస్తే వచ్చేది ఏంటి? ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అట? విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 బ్యాగ్స్. విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 బ్యాగ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఈ స్టెప్ మీనింగ్ మీకు అర్థమైంది కాండి? కొంత లాజికల్ థింక్ చేయండి. ప్రాఫిట్కి వచ్చింది కాబట్టి SP మైనస్ CP, లాభం కాబట్టి అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ. మరి ఎన్ని అమ్మాడు? 40 అమ్మాడు కాబట్టి 40 SP మైనస్ 40 CP. అంటే 40 బ్యాగ్స్ యొక్క అమ్మిన వేళ నుంచి 40 బ్యాగ్స్ యొక్క కొన్న వేళ తీసేశాను. మనకు వచ్చేటువంటిది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ దేనికి ఈక్వల్ అట? విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 బ్యాగ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం మీకు తెలుసు ఆల్రెడీ. ఆల్ లైక్ టర్మ్స్ ఎట్ వన్ సైడ్, అంటే CPలన్నీ ఒకవైపు, SPలన్నీ మరొక వైపు. ఏమొచ్చింది? 40 SP ఈజ్ ఈక్వల్ టు 45 CP. ఇంతకుముందు స్టెప్ లాగా మారిపోయింది, ప్రీవియస్ మోడల్ లాగా మారిపోయింది. SP ఎంత? 45, CP ఎంత? 40. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటి? 40 రూపీస్ పడుతున్నటువంటి ఆర్టికల్ని 45కి అమ్మిండు. ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 5. ప్రాఫిట్ 5 దేనిపైన? CP పైన. మరి ట్రాన్సాక్షన్లో CP ఎంత ఉంది? అవర్ CP ఈజ్ 40 ఇంటూ 100. 20 టేబుల్ మీ అందరికి పొల్లొచ్చు. 22 25 25/2. 25/2 అంటే 12.5% ఆర్ 12/1/2. ఆల్రెడీ పైన ఒక ఆన్సర్ పంపించారు. ఓకే, సుహాసిని మేడం, రజని మేడం అంతకన్నా ముందుగా ఒక ఆన్సర్ పంపించారు, సరిత మేడం. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైంది కానీ 12.5 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఆ పైన నేర్చుకున్న మోడలే, బట్ ఆ పైన నేర్చుకున్న మోడల్కి కొంత నైస్ అప్లికేషన్. ఓకేనా? నైస్ అప్లికేషన్. ఇది మీకు అర్థమైందా లేదా? అర్థమైందా అండి? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, ఇది మీకు అర్థమైందా లేదా తెలియడం కోసం చిన్న ప్రాబ్లం చేయండి. ఇది మీరు ఆన్సర్ చెప్పాలి. లెట్స్ సీ హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నవనీత మేడం, ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. చలో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. If a fruit vendor sells 20 oranges. A fruit vendor sells 20 oranges. There is a gain. Which is equal to CP of 4 oranges. CP of 4 oranges. Find the profit percentage. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ క్వశ్చన్. తెలుగు వాళ్ళు చూడండి. ఒక పండ్ల వ్యాపారి ఏం చేసిండట? ఒక పండ్ల వ్యాపారి ఏం చేసిండంటే 20 ఆరెంజెస్, ఆ తెలుగులో ఏమంటారో మర్చిపోండిగా, 20 ఆరెంజెస్ని ఏమంటామండి? ఆరెంజెస్ అంటే 20. ఒక పండ్ల వ్యాపారి 20 ఏమమ్మాడు? ఆరెంజెస్ అమ్మాడు. 20 ఆరెంజెస్, సరే అట్లా రాండి, నో ప్రాబ్లం. 20 ఆరెంజెస్ని అమ్మడం వల్ల, 20 ఆరెంజెస్ని సేల్ చేయడం వల్ల వాడికి ఏమొచ్చింది? లాభం వచ్చింది. ఓకేనా? ఆ లాభం దేనికి ఈక్వల్ అట? ఆ లాభం వచ్చేసి 4 ఆరెంజెస్ యొక్క CPకి ఈక్వల్. 4 ఆరెంజెస్ యొక్క CPకి ఈక్వల్. అయినా లాభ శాతం ఎంతో కనుగొనండి అంటున్నాడు. లాభ శాతం ఎంతో కనుగొనండి అంటున్నాడు. చాలా మందికి ఆన్సర్ వచ్చింది. నైస్. ఓకేనా? సో మెనీ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్. గ్రేట్. రైట్. రవి సార్, సో మెనీ ఆఫ్ యూ ఆర్ సెండింగ్ ఆన్సర్స్. రైట్. నౌ లెట్స్ సీ. ఇక్కడ సింపుల్ గా మళ్ళీ మీరు ఏం గుర్తుంచుకోవాలి? ఈ ట్రాన్సాక్షన్ మొత్తం మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూడండి.
ఈ ట్రాన్సాక్షన్ మొత్తం మీద ప్రాఫిటా లాసా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఎస్పీ మైనస్ సిపి, మరి లాస్ వస్తే సిపి మైనస్ ఎస్పీ రివర్స్. ఓకేనా, సిపి మైనస్ ఎస్పీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సింపుల్ గా ఏం చేయబోతున్నాం ఇప్పుడు, ప్రాఫిట్ కాబట్టి ఎస్పీ, ఎన్ని వేటి ఎస్పీ 20 ఆరెంజెస్ యొక్క ఎస్పీ మైనస్ 20 ఆరెంజెస్ యొక్క సిపి, దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ టేక్ 4 ఆరెంజెస్ సిపి, ఆల్ లైక్ టర్మ్స్ అన్ని వన్ సైడ్. ఏమొస్తుంది అప్పుడు 20 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 24 సిపి, 20 ఎస్పీ ఈక్వల్ 24 సిపి, ఎస్పీనేమో 24, సిపినేమో 20, ప్రాఫిట్ ఏమో 4, 4 ప్రాఫిట్ దేనిపైన 20 పైన, 4/20 ఇంటూ 100, 4 ones are 4 5s are 5 ones are 5 20s are. Therefore, what you are getting, 20% is the answer for this question. 20% is the answer for this question. Okay, na? Next question number 5. Now we are going to focus on question number how much? 5. Let's see. Now we are going to focus on question number 5. ఓకేనా, ఒకవేళ చూడండి అది మీకు ఒకవేళ ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ లో లాస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఏ లాస్, ఫర్ సపోజ్ లాస్ వస్తే ఏం చేస్తాం అప్పుడు, యూ షుడ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ పైన క్వశ్చన్ అప్లై చేస్తే 20 సిపి మైనస్ 20 ఎస్పీ. ఓకేనా, ఇట్లా ఇది గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చింది, దట్ లాస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5 సిపి విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 సిపి. ఓకేనా, అంటే నష్టం వచ్చింది, ఆ నష్టం దేనికి సమానమట, ఒక 5 వస్తువుల యొక్క కొన్న వెలకు సమానమట. ఇలా ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయాలంటే ఆల్ లైక్ టర్మ్స్ ఎట్ వన్ ప్లేస్, అంటే ఈ ప్లస్ 5p కాస్త ఇటు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, అంటే ఏమొస్తుంది అప్పుడు 15 సిపి. 15 సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 20 ఎస్పీ అవుతుంది, సిపినేమో 20, ఎస్పీనేమో 15. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే. ఓకేనా, అట్లా గుర్తుంచుకోండి. నౌ వీఆర్ డిస్కసింగ్ నెక్స్ట్ మోడల్. నెక్స్ట్ మోడల్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ నెక్స్ట్ మోడల్. Right. A dishonest shopkeeper. A dishonest shopkeeper. A dishonest shopkeeper promises to sell his goods at a cost price. A dishonest shopkeeper promises to sell his goods at a cost price, but reduced 30% of quantity. But reduced 30% of quantity. Find the profit percentage. Find the profit percentage. ఓకేనా, ఒకసారి తెలుగు వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ఏంటి ఆ తెలుగు వాళ్ళు, ఒక మోసకారి వ్యాపారి. ఓకేనా, ఒక మోసకారి వ్యాపారి ఏం చెప్పాడు అంటే, తెలుగు ఇంగ్లీష్లో ట్రై చేయండి. తాను వస్తువులను కొన్న వెలకే అమ్ముతానని ప్రకటించి 30% తక్కువ వస్తువు పరిమాణము ఇవ్వడము ద్వారా పొందే లాభశాతం ఎంత? ఇచ్చిన పొందే లాభశాతము ఎంత? ఇది క్వశ్చన్ ఫార్మాట్. పొందే లాభశాతము ఎంత? ఓకేనా, పొందేటువంటి లాభశాతము ఎంతో కనుగొనండి అంటున్నాడు. పొందేటువంటి లాభశాతం ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఓకేనండి, పొందే లాభశాతం ఎంతో కనుగొనండి. ట్రై చేయండి దిస్ క్వశ్చన్ ప్లీజ్. యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్ ప్లీజ్. So 30% quantity means that is grams also? Whatever grams, మన క్వశ్చన్ దట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనిట్స్. అంటే 30% క్వాంటిటీ అంటే గ్రామ్సే కండి, గ్రామ్స్ కావచ్చు, కేజెస్ కావచ్చు, వాట్ ఎవర్, కేజెస్, గ్రామ్స్, టన్స్, వాట్ ఎవర్. 30% క్వాంటిటీ. ఆన్సర్. తెలుగు వాళ్ళు క్వశ్చన్ అర్థమైంది కానీ ఆగమాగం రాసినట్టున్నా. ఒక మోసకారి వ్యాపారి తాను వస్తువులను కొన్న వెలకే అమ్ముతానని ప్రకటించి 30% తక్కువ వస్తువు పరిమాణము ఇచ్చిన పొందే లాభశాతం ఎంత? ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్. తెలుగు వాళ్ళు ఎనీ ప్రాబ్లమ్ యూ ఆర్ ఫేసింగ్? ఐ హోప్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్ రైటింగ్. సుహాసిని మేడం एक बार देखो, है ना, सुहासिनी मैडम फिर एक बार सोन शो.
అదేనా మేబీ ప్రీవియస్ మెసేజ్ కావచ్చు. ఐ థింక్ ప్రీవియస్ మెసేజ్ అనుకుంటా. ఓకే రైట్. ఆన్సర్ అండి. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? మే ఐ నో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీనింగ్ అబ్జర్వ్ చేయండి. ఒక డిస్హానెస్ట్ షాప్ కీపర్ ఏం చేసిండు? ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ సిపి ఓన్లీ. అంటే నేను ఒక వస్తువుని ఎంతకైతే కొన్నానో అంతకే అమ్ముతాను అని ప్రకటించాడు. నేను వస్తువుని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలకి కొన్నాను అనుకోండి, 100 రూపాయలకే అమ్ముతాను అని ప్రకటించాడు. అలా ప్రకటించి అమ్మాడు కూడా. అలా అమ్మినప్పటికీ వాడికి ఏమొచ్చింది? ప్రాఫిటే వచ్చింది. అలా అమ్మినా కూడా ప్రాఫిట్ ఎలా సాధ్యము అంటే ఇవ్వవలసిన వస్తు పరిమాణం కన్నా ఏం చేశాడు? తక్కువ వస్తు పరిమాణం ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యాక్చువల్గా 1 kg ఇవ్వాలనుకోండి, ఒక 1 kg ఇవ్వకుండా 1 kgలో కొంత పర్సంటేజ్ తగ్గించి ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా ఆబ్వియస్ గా ఈవెన్ దో ఈ సెల్లింగ్ ఎట్ సేమ్ ప్రైస్ ఈస్ గెట్టింగ్ ప్రాఫిట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది గివెన్ క్వశ్చన్. ఓకేనా రజని మేడం? సూపర్. రజని మేడం సూపర్ సూపర్ సూపర్. ఓకే నైస్ అండి. ఆన్సర్ ఫాది. రైట్. నౌ చూడండిగా సొల్లు. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ సొల్లు. ఇటువంటి క్వశ్చన్స్ కి మీరు ఏం తీసుకోండి అంటే ఇక్కడ యూనిట్స్ ఆ క్వాంటిటీ ఏమీ లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఒక 1000 గ్రాములు అనుకుందాం, ఒక కేజీ అనుకుందాం, సేమ్ ఒక కేజీ పరిమాణం వస్తువు కొనడానికి దుకాణంలోకి వెళ్ళిన. ఒక కేజీ అంటే మీ అందరికీ తెలుసు ఇక్కడ 1000 గ్రామ్స్. ఒక గ్రాముకి ₹1 అనుకుంటే అప్పుడు 1000 గ్రామ్స్ కి కాస్ట్ ఏమవుతుంది? 1000 రూపీస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ దుకాణాలకు చక్కెర కొందామని పోయినా. ఓకేనా, దాని కాస్ట్ అవసరం లేదు కానీ చక్కెర కొందామని పోయినా. ఓకేనా, 1 గ్రామ్ కాస్ట్ ₹1 అనుకోండి. 1 గ్రామ్ కాస్ట్ ఎంత? ₹1. 1 గ్రామ్ కాస్ట్ ₹1. ఆ విధంగా 1000 గ్రామ్స్ కి 1000 రూపీస్. అట్లా షాప్ కీపర్ చెప్పాడు. షాప్ కీపర్ చెప్పి ఇటు చూడండి ఒకసారి. ఒకవైపు ఏమో సిపి రాస్తున్నా, మరొక వైపు ఎస్పి రాస్తున్నా. ఒకవైపు ఏమో సిపి రాస్తున్నా, మరొక వైపు ఏమో నేను ఎస్పి రాయడం జరుగుతుంది. యాక్చువల్గా దుకాణదాని పరంగా మనం థింక్ చేస్తే వాడి ప్రాఫిట్ వచ్చేది ఎవరికి? షాప్ కీపర్ కి. ప్రాఫిట్ వచ్చేది షాప్ కీపర్ కి. కాబట్టి వాడు ఏం చేశాడు? 30% క్వాంటిటీ తగ్గించాడు. 30% క్వాంటిటీ తగ్గించను అంటే కస్టమర్కి ఇచ్చింది ఎంత? 70%. ఇప్పుడు 1000లో 70% వాల్యూ ఎంత కనుక్కోండి. 1000లో 70% వాల్యూ ఎంత? 700. అంటే వాడు 1000 గ్రామ్స్ ఇరా బాబు అంటే ఏం చేసిండు? 700 గ్రామ్స్ మాత్రమే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సేమ్ ₹1 1 గ్రామ్ అంటే ఎన్ని రూపాయలకి ఇచ్చాడు? 700 రూపీస్కే ఇచ్చాడు. 700 రూపీస్కే ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో వాడికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? చెప్పండి. ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా అంటే ప్రాఫిటే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఎంత? 1000 రూపీస్ కదా, అంతే కదా. ఆర్ వి టేకింగ్ 700 ఆర్ 1000 దేర్? 1000 రూపీస్ తీసుకోవాలి. ఎందుకు? వాడు ఏమని చెప్పాడు? నేను ఎంతకైతే కొన్నానో అంతకే అమ్ముతా భయ అన్నాడు. వాడు ఎంత కొన్నాడు? 1000 రూపాయలకు కొన్నాడు. ఎంతకు అమ్మాలి మరి? 1000 రూపాయలకే అమ్మాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. కానీ వాడికి పడినటువంటి వాల్యూ ఎంత? వాడికి పడినటువంటి వాల్యూ వచ్చేసి జస్ట్ ఎంత అండి? 700 రూపీస్ మాత్రమే. 700 రూపీస్ మాత్రమే. समझ गया मैं क्या बोलना चाहता हूँ? ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ 300 రూపాయల. ఎస్, 300 రూపీస్ ప్రాఫిట్. దేనిపైన? ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ ఆన్ సిపి ఓన్లీ. 300/700 ఇంటూ 100. ఓకే, ఇక్కడ 2 zeros కి 2 zeros. ఈ సింప్లిఫికేషన్ పార్ట్ మీరు చేయొచ్చు. 3 zeros కి 3 zeros పర్సెంట్. సో 300/7 కొమ్మల భాగాహారం. 300ని 7తో డివైడ్ చేస్తే 7 4లో 28, 2 మిగిలింది, 7 2లో 14, 6 మిగిలింది. ఏంటి? 42 6/7%. అది మనకు వచ్చేటువంటి ఆన్సర్. చాలా మంది ఆన్సర్ పంపించారు. ఎల్ రజనీ మేడం, ఎం రజనీ మేడం. సార్ 1/6 6/7 పెట్టేది 1/6 పెట్టినా సార్. ఓకే ఓకే, అది ఆన్సర్ గుర్తుంచుకోండి. ఓకేనా, ఆన్సర్ 42 6/7%. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. తెలుగు వాళ్ళు ఓకే కదండి? క్వశ్చన్ ప్రాబ్లం అవుతుందా? క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదా? ఇవాళ క్వశ్చన్స్ అన్ని ఎక్కువ ఇంగ్లీష్లో పడుతున్నాయి. ఐ హోప్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్. ఓకే కదా. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో గుర్తుంచుకోండి ఇట్లా కూడా ఇవ్వచ్చు వాడు. ఎలా ఇవ్వచ్చు? ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? 30% తక్కువ పరిమాణము ఇవ్వడం ద్వారా పొందే లాభ శాతం ఎంతో కనుగొనండి అని అడిగాడు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇలా ఇస్తాడు. క్వాంటిటీ ఇవ్వవలసిన 1 kg పరిమాణానికి బదులుగా
960 గ్రాములు మాత్రమే తూకం వేసి ఇచ్చాడు అంటాడు. అంటే పర్సంటేజ్ ఇవ్వకుండా 1 కేజీ పరిమాణానికి బదులుగా 960 గ్రాములు మాత్రమే తూకం వేసి ఇచ్చాడు అంటాడు. అలా అంటే మీనింగ్ ఏంటి? 40 గ్రామ్స్ తక్కువ ఇచ్చాడని మీనింగ్. పర్సంటేజ్ ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో అలా గ్రామ్స్ కూడా ఇవ్వచ్చు. యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్సో. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు అర్థమైందా లేదా అని తెలియడం కోసం మీ మెదడుకి చిన్న పదును. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, ఈ డైలాగ్ సేమ్. ఏ డిజహానెస్ట్ షాప్ కీపర్, మోసకారి వ్యాపారి. ఏ డిజహానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్, ఓకేనా? ఏ డిజహానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్, a dishonest shopkeeper promises to sell his goods. A dishonest shopkeeper promises to sell his goods at a 10% profit. At a 10% profit. His goods at a 10% profit, but reduced 30% quantity. Find you can make it 20%, sorry, 20% quantity. 20% quantity. Find the actual profit percentage. Find actual profit percentage. English వాళ్ళు you can try please. తెలుగు వాళ్ళు చూడండి ఒకసారి. ఇది కామన్ స్టేట్మెంట్ ఏంటి? ఒక మోసకారి వ్యాపారి తాను వస్తువులను ఏం చేశాడు? రాయాలండి. ఒక మోసకారి, ఇంగ్లీష్ వాళ్ళు ట్రై చేయండి. ఒక మోసకారి వ్యాపారి తాను వస్తువులను 10% లాభానికి అమ్ముతానని ప్రకటించి 20% వస్తువు పరిమాణము తక్కువ ఇవ్వడము ద్వారా పొందే అసలైన లాభ శాతము ఎంత? అమ్మా, అసలైన లాభ శాతము ఎంత? ఆన్సర్ అండి, ఆన్సర్ ఉన్నారా? అసలు ఉన్నారా? ఆన్సర్, ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ ప్రామిసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ 10% profit but reduced 20% quantity. Find is actual profit percentage. He asked to find out is actual profit percentage. Answer please. Answer please. Veeraswamy sir, nice. Sarita madam, great. Rajani madam, think about it. L Rajani madam. ఓకే, చూడండి ఒకసారిగా దీనికి ఎలా చేయాలి ఆన్సర్. ఇట్లా ఉన్నప్పుడు చేసే విధానం ఏంటో ఒకసారి గమనిద్దాం. ఓకేనా? క్వశ్చన్ మీనింగ్ ఏంటి? షాప్ కీపర్ ఏమని చెప్పిండు? నేను వస్తువులను ఇక్కడ కొన్న వేలకి అమ్ముతా అని చెప్పలేదు, కేవలం 10% లాభానికి మాత్రమే అమ్ముతాను అని చెప్పాడు. ఓకేనండి? కానీ ఏం చేశాడు? ఇవ్వవలసిన వస్తువు పరిమాణం కన్నా 20% యొక్క వస్తువు పరిమాణం ఏం చేశాడు? తక్కువగా ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా అతను పొందేటువంటి అసలైన లాభశాతం ఎంతో కనుగొనండి అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ కి ముందుగా ఇట్లా అనుకోండి, 1 కేజీ అమ్మాలి అంటే మీనింగ్ 1000 గ్రాములు అమ్మాలి.
ప్రతి గ్రాముకి 1 రూపాయి అంటే 1000 గ్రాములకు 1000 రూపాయలు, 1000 గ్రాములకు 1000 రూపాయలు. ఒకవైపు ఏమో సిపి, మరొక వైపు ఏమో ఎస్పి. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాడు ఏం చెప్పాడంటే ముందే ప్రామిస్ చేసిండు, నేను 10% ప్రాఫిట్కి మాత్రమే అమ్ముతాను అని చెప్పాడు. ఓకేనా? 10% ప్రాఫిట్కి మాత్రమే సేల్ చేస్తా అన్నాడు. 10% ప్రాఫిట్కి సేల్ చేస్తా అన్నాడు అంటే సింపుల్గా అతడు ఎంత కమ్మాలి? 1100 రూపాయలు కమ్మాలి. ఎస్ ఆర్ నో? ఎలా వచ్చింది అంటే 1000లో 10%, 10,000లో 10% అంటే 100 రూపీస్. 100 రూపీస్ ప్రాఫిట్ కమ్మాలి అంటే ఎస్పీ ఎంత అయి ఉండాలి? 1100 అయి ఉండాలి. కానీ వాడు ఏం చేశాడు? ఈ రెడ్యూస్డ్ 20% క్వాంటిటీ. 20% క్వాంటిటీ రెడ్యూస్ చేసిండు అంటే వాడు ఇచ్చింది 80%. అంటే 1000 గ్రాములు ఇవ్వకుండా ఏం చేశాడు? 800 గ్రాములు మాత్రమే ఇచ్చాడు. ఓకేనా? ఇచ్చింది 800 గ్రామ్స్. మరి ప్రతి గ్రామ్కి 1 రూపీ కాబట్టి 800 గ్రామ్స్కి ఎంత? 800 రూపీస్. కాబట్టి ఓవరాల్గా సిపి ఎంత? 800. మరి ఓవరాల్గా ఎస్పీ ఎంత? ఓవరాల్గా ఎస్పీ ఎంత? 1100. ఈ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిటా లాసా అంటే ప్రాఫిట్. ఎన్ని గ్రామ్స్? ఎన్ని రూపాయలు? 300 రూపాయలు. దేనిపైన? 800 పైన. ప్రాఫిట్ విల్ బి ఆల్వేస్ బేస్డ్ ఆన్ ఓన్లీ సిపి. దట్స్ ఆల్. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయింది. ఓకేనా? 4 2s 4 7s 28, 4 5s 75/2 అంటే ఏమొస్తుంది? 37.5 ఆర్ 37 1/2%. 37 1/2% is the answer for this question. Nice అండి. Right. అర్థమైంది కానీ whoever is facing problem, I hope you understood what I am trying to convey. Whoever is facing problem, I hope you understood what I am trying to convey. ఓకేనా? రైట్. అర్థమైంది కానీ మేడం, సార్స్, శ్రీనివాస్ సార్, ఉమారాణి మేడం, విషుకాంత్, ఇట్ సిమ్స్, హిమబిందు మేడం, శ్వేత మేడం, శిరీష మేడం, రవి సార్, రజనీ మేడం, సో మెనీ నేమ్స్. ఓకేనండి? రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ మోడల్. ఓకేనా? రైట్. Now we are going to focus on next model question. Just a second. Next question. రాద్దాం. ఇది డిస్హానెస్ట్ అనే అంశాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ sells a person buy a dozen articles for rupees 60 and sells each article at rupees 4.80 paisa. Profit or loss in the whole transaction in percentage. Profit or loss how much percentage? అది క్వశ్చన్. ప్రాఫిట్ ఆర్ లాస్ హౌ మచ్ పర్సంటేజ్. క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఒక వ్యక్తి ఏం చేసిందంటే డజన్ వస్తువులు కొన్నాడు. ఓకేనా? ఈ డజన్ వస్తువుల యొక్క కొన్న వెల ఎంత అంటే ఒక 60 రూపాయలు పెట్టి కొన్నాడు డజన్ వస్తువులను. ప్రతి ఆర్టికల్ని, ఓకేనా, అంటే ప్రతి వస్తువుని ఏం చేసిండు? 4 రూపాయల 80 పైసలకు అమ్మిండు. కొన్నమేమో 60 రూపాయల కొన్న అన్నిటిని, కానీ ప్రతి ఆర్టికల్ ఏం చేసిండు? 4.80 రూపీస్కు అమ్మిండు. ఇలా అమ్మితే ఈ మొత్తం ట్రాన్సాక్షన్ లో లాభమా నష్టమా ఎంత శాతం? ప్రాఫిటా లాసా హౌ మచ్ పర్సంటేజ్? అది ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్. ఏంటి ఆ 4% ఏంటి? మీరు పంపిన 4% ఏంటి? ఓకే రైట్. సెండింగ్ ఆన్సర్స్ వెరీ గుడ్.
నైస్ అండి, నైస్. ఓకేనా? సొల్యూషన్. నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ సొల్యూషన్. ఏ పర్సన్ బైస్ ఆ డజన్ ఆర్టికల్స్. మీ అందరికి తెలుసు డజన్ ఆర్టికల్స్ అంటే 12 ఆర్టికల్స్. డజన్ ఆర్టికల్స్ యొక్క సిపి ఎంత? 60 రూపీస్. డజన్ ఆర్టికల్స్ యొక్క సిపి 60 రూపీస్ అంటే ఈచ్ ఆర్టికల్ యొక్క సిపి ఎంత? 5 రూపీస్. ఈచ్ ఆర్టికల్ యొక్క సిపి ఎంత? 5 రూపీస్. 5 రూపీస్ అంటే మీనింగ్ ఏంటి? 500 పైసా. ఓకేనా? తర్వాత ఈచ్ ఆర్టికల్ యొక్క ఎస్పి ఎంత? 4 రూపీస్ 80 పైసా. 4 రూపీస్ 80 పైసా అంటే మీనింగ్ ఏంటి? 480 పైసా. ఓవరాల్గా కొన్నదేమో 500 పైసాకి, ఓవరాల్గా అమ్మిందేమో 480 పైసాకి. ఈ ట్రాన్సాక్షన్ లో ప్రాఫిట్ ఆ లాస్ అంటే లాస్. ఎన్ని పైసలు? 20 పైసా. 20 పైసా దేనిపైన? 500 పైన, విచ్ మీన్స్ ప్రాఫిట్ సిపి పైన. ఇప్పుడు ఏం చేస్తాం? 20/500 ఇంటూ 100. 2 zeros కి 2 zeros పర్సెంట్ 4%. ఆన్సర్ మీరు సింపుల్ గా 4% అని చెప్పొద్దు. ఆన్సర్ మీరు ఏం చెప్పాలంటే ఆ 4% ప్రాఫిటా లాస్ అని చెప్పాలి. మీ ఆన్సర్ 4% లాస్, నష్టం. 4% నష్టము అనేటువంటిది ఈ క్వశ్చన్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. అయితే మనం ముందు ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుంచుకోండి మీరు. ఏంటంటే అది మనం చేస్తూ ఉంటాం, ముందు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం గుర్తుంచుకోండి అంటే ఇటువంటి క్వశ్చన్స్ ని మనము ఒక ఆర్టికల్ పరంగా చేసిన లేదా వాడు క్వశ్చన్ లో ఇచ్చినటువంటి అన్ని ఆర్టికల్స్ పరంగా చేసిన ఆన్సర్ లో ఏ మార్పు ఉండదండి. ఓకేనా? పర్సంటేజ్ అనుకున్నప్పుడు ప్రాఫిట్ జాగ్రత్తగా మంచి కాన్సెప్ట్. దీనిపైన మంచి బిట్స్ చేస్తాం రేపు. టుమారోస్ క్లాస్ we are going to discuss very nice questions based on this part, especially what I am trying to convey now. ఏంటంటే ఒక ఆర్టికల్ యూజువల్ గా ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లేదా లాస్ పర్సంటేజ్ కానీ మనం ఫైండ్ చేసేటప్పుడు ఒక ఆర్టికల్ పరంగా చేసినా లేదా ఆ క్వశ్చన్ లో ఇచ్చిన అన్ని ఆర్టికల్స్ పరంగా చేసినా ఆ ట్రాన్సాక్షన్ లో ఏ మార్పు ఉండదు. ఇది గుర్తుంచుకోండి. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ లో 12 డజన్స్ ఇచ్చాడు, 12 డజన్ల యొక్క సిపి అన్నాడు. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ లో నేను ఒక ఆర్టికల్ పరంగా చేశాను. ఈచ్ ఆర్టికల్ యొక్క సిపి ఎంత? 500. ఈచ్ ఆర్టికల్స్ యొక్క ఎస్పి ఎంత? 480. ఓకేనా? ఒక ఆర్టికల్ పరంగా చేశాం. అలా కాకుండా మీరు 12 ఆర్టికల్స్, డజన్ ఆర్టికల్స్ యొక్క ఎస్పి, డజన్ ఆర్టికల్స్ యొక్క సిపి అని చేసినా కూడా మీకు ఆన్సర్ ఏ మార్పు ఉండదు. మీకు అర్థం కావడం కోసం ఒక చిన్న జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా బేసిక్ ఎగ్జాంపుల్. కనీసం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ జస్ట్ ఐడియా కోసం. చిన్న లాజిక్, చిన్న బేసిక్ పార్ట్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ఉందండి, ఓన్లీ సింగిల్ ఆర్టికల్ ఉంది. ఆ ఒక ఆర్టికల్ యొక్క సిపి అందాం, ఎస్పి అందాం, పర్సంటేజ్ అందాం. సిపి కానీ ఎస్పి అందాం, తర్వాత పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఫర్ సపోజ్ 20 రూపీస్. దీన్ని సేల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే ఈచ్ ఆర్టికల్ యొక్క ఎంత అంటే 25 రూపీస్. ఎస్పి ఎంత? 25 రూపీస్. ఈచ్ ఆర్టికల్ యొక్క సిపి ఎంత? 20. ఎస్పి ఎంత? 25. మరి ట్రాన్సాక్షన్ నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 25%. అయితే ఇంకా 25%. అంతే కదా? ఎలా వచ్చింది? 5/20 ఇంటూ 100. 5/20 అంటే యూఆర్ గోయింగ్ టు గెట్ 25%. 25% మనకు వస్తుంది. ఓకేనా? 25% వీఆర్ గెట్టింగ్. ఇప్పుడు ఇటువంటివే 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా? లైక్ దట్ ఐఎమ్ టేకింగ్ 2 ఆర్టికల్స్. మరి 2 ఆర్టికల్స్ యొక్క సిపి ఎంత? 40. 2 ఆర్టికల్స్ యొక్క ఎస్పి ఎంత? 50. ఇందులో ప్రాఫిట్ ఎంత? 10. దేనిపైన? 40 పైన. 10/40 ఇంటూ 100. అగైన్ వాట్ యు ఆర్ గెట్టింగ్? 25%. అగైన్ వాట్ యు ఆర్ గెట్టింగ్? 20%. 25%. లేదు, ఇలాంటివి ఒక 3 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి 3 ఆర్టికల్స్ యొక్క సిపి ఎంత? 60. 3 ఆర్టికల్స్ యొక్క ఎస్పి ఎంత? 75. ఓవరాల్ గా ప్రాఫిట్ ఎంత? 15. 15/60 ఇంటూ 100. 15 1 జా, 15 4 జా. అగైన్ వాట్ యు ఆర్ గెట్టింగ్? 20%. మీకు అర్థమైంది కాండి? ఈ క్వాంటిటీ పెరుగుతున్నా కొద్దీ ఈ పర్సంటేజ్ మారిందా? మారలేదు. ఓకేనా? అంటే ఎప్పుడైనా సరే ఇది గుర్తుంచుకోండి, చాలా మంచి పాయింట్. దీనిపైన చాలా 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 మంచి బిట్స్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? ఓకే, జాగ్రత్త. అంటే ఏంటి వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఫైండ్ చేసేటప్పుడు క్వశ్చన్ లో ఒక ఆర్టికల్ పరంగా ఇచ్చినా లేదా అన్ని ఆర్టికల్స్ పరంగా ఇచ్చినా అందులో ఏ మార్పు ఉండదు. ఒక ఆర్టికల్ పరంగా ఫైండ్ చేయమన్నా, క్వశ్చన్ లో ఇచ్చిన అన్ని ఆర్టికల్స్ పరంగా ఫైండ్ చేయమన్నా దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. గుర్తుంచుకోండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ లాజిక్ మీకు అర్థమైంది కానీ, ఈ లాజిక్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.
Now we are going to focus on next question. Right, question రాయండి. A shopkeeper sells an article. A shopkeeper sells an article at a 9% loss. Sells an article at a 9% loss. If he increased 750 rupees, then gain of 7%. Gain of 7%. Find CP of article. Find CP of article. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఆ వస్తువు యొక్క సిపి ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఒక షాప్ కీపర్, ఒక దుకాణదారుడు, దుకాణదారుడు ఒక దుకాణదారుడు ఏం చేశాడు? వస్తువుని లాభానికి అమ్మిండు, నష్టానికి అమ్మిండా? నష్టానికి అమ్మిండు. వస్తువుని ఎంత నష్టానికి అమ్మిండు? 9% నష్టానికి అమ్మిండు కదా. 9% నష్టానికి సేల్ చేశాడు. ఇలా 9% నష్టానికి అమ్మాడు. అమ్మడం ద్వారా ఏమైంది? అమ్మాడు. ఓకే. ఒకవేళ 750 రూపాయలు ఎక్కువ చేసి 750 రూపాయలు ఎక్కువ చేసి అమ్మిన, ఓకేనా? 750 రూపాయలు ఎక్కువ చేసి అమ్మిన లాభము ఎంత వచ్చేది? లాభము 7% వచ్చేది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంతో కనుగొనండి అంటున్నాడు. ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ చేయమంటుండు. ఆ ఆర్టికల్ యొక్క సిపి ఎంతో ఫైండ్ చేయమంటుండు. ఈజీ క్వశ్చనే కదా. ఆన్సర్ చెప్పలేదు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు కూడా, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఈజీ క్వశ్చనే కదా. ఈజీ క్వశ్చన్. దిట్స్ నాట్ దట్ మచ్ కాంప్లికేటెడ్ క్వశ్చన్. somewhat moderate question. చెప్పండి, ట్రై అండ్ ఆన్సర్ చెప్పండి. You can try. You can try this. You can try this. Easy question అండి. This is simple moderate question. This is not that much big question. I hope you understood. అర్థమైంది కానీ ఓకే. ఒక ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ యాజ్ యూ సెడ్ 25 అంట. చూద్దాం. 25 రూపీస్ అంతేనా? 25 రూపీసేనా? లెట్స్ సీ రైట్ ఆర్ రాంగ్. వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, అదే ప్రీవియస్ మెసేజ్. సెషన్ ఉన్నారండి? ఉన్నారా? నా వాయిస్ ఈజ్ ఆడిబుల్ టు ఎవ్రీవన్? Can you hear me? Please, I hope you can able to hear me. You can able to hear me. You can able to hear me. Right. Okay. Right. చూడండిగా ఏం చేయాలో. వెరీ సింపుల్. ఏంటండి, ఒక షాప్ కీపరు ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంతో నాకు తెలియదు. ఓకేనా? కాస్ట్ ప్రైస్ ఎంతో నాకు తెలియదు. ఆ ఆర్టికల్ యొక్క సిపిని యూ కెన్ కన్సిడర్ 100% లేదా 100 రూపీస్ అనుకోండి. షాప్ కీపర్ సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 9% లాస్. ఓకేనా? 9% లాస్ కి సేల్ చేసిండు. అంటే SP1 చూద్దాం. SP1 లేదా ఇలా అనుకున్నా పర్లేదు, ఓకేనా? సిపి వచ్చేసి ఎంత? 100. ఇప్పుడు దీనిపైన ఏం చేశాడంటే సెల్స్ అన్ ఆర్టికల్ ఎట్ 9% లాస్. దానిని 9% లాస్ కి అమ్మిండు. 9% లాస్ కి అమ్మాలి అంటే ఆ ఆర్టికల్ యొక్క ఎస్పి ఏమై ఉంటుంది అంటే 91 రూపీస్ అయి ఉంటుంది కదా. 9% లాస్ కి అమ్మాలి అంటే ఎంత అయి ఉంటుంది? 91 రూపీస్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ 91%కి ఒకవేళ 750 రూపీస్ కనుక ఎక్కువ చేసి ఉంటే ఈజ్ గోయింగ్ టు గెట్ 7% ప్రాఫిట్. 7% ప్రాఫిట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ 107 రూపీస్ కదా. వీఆర్ గోయింగ్ టు గెట్ హౌ మచ్? 107 రూపీస్. ఓకేనా? ఈ స్టెప్ మీకు అర్థమైందండి? హ్యావ్ యూ అండర్స్టూడ్ ది స్టెప్? యాక్చువల్గా స్టార్టింగ్ లో నాకు లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? ఆ లాస్ వచ్చేసి సింపుల్ గా
దేనికి ఈక్వల్ 9%కి ఈక్వల్. 9% లాస్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? 91%కి సేల్ చేయాలి. అలా కాకుండా ఒకవేళ ఇంకొక 750 రూపీస్ నుండి ఎక్కువ సేల్ చేసి ఉంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ 7% ప్రాఫిట్, విచ్ మీన్స్ 107 రూపీస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే 91%కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తే 107 వస్తుంది? 91%కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తే 107 వస్తుంది అంటే సింప్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 16% కదా, 16%. మరి ఆ 16% వాల్యూ దీనికి ఈక్వల్ 750కి ఈక్వల్ కదా, 750కి ఈక్వల్. అయినా అడిగింది సిపి. సిపి ఏమనుకున్నాం 100. సో 100 ఈక్వల్ టు హౌ మచ్? నేను సింప్లిఫై చేస్తే వచ్చేదే ఆన్సర్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్. దాన్ని సింప్లిఫై చేయండి, వచ్చేది ఆన్సర్. ఓకేనా? ఇది ఒక 425 టైమ్స్, ఇది ఒక 4 టైమ్స్. ఫైనల్ గా ఏమొస్తుంది ఆన్సర్? 25 ఇంటూ 750/4. సో దీన్ని మనం సింపుల్ గా 2 తోటి కట్ చేసుకుంటే 2 2s 375. చెప్పండి, ఫైనల్ ఆన్సర్ చెప్పండి. ఇక ఎంత? 14 సంథింగ్. యు ఆర్ సెండింగ్ ఆన్సర్స్ 4687.5. 2 ఆన్సర్స్ పంపించారు. 1487, 4687. ఎందుకు ఇలా 2 డిఫరెంట్ ఆన్సర్స్? 4687.5. వేరే ఆన్సర్స్ ఆర్ రైట్. 4687.5. 4687.5. 4687.5. ఓకేనండి, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్. నౌ we are going to focus on next question. Let's see. Next question. Right, next question. If a person sells an article, if a person sells an article at rupees 5280, if a person sells an article at rupees 5280, incurs 12%. Incurs 12%. At what price? At what price should he sell to get a 12% profit? 12% profit. ఈ క్వశ్చన్ మీనింగ్ అంటే చూడండి ఒకసారి తెలుగులో. ఒక వ్యక్తి ఏం చేసిందట, ఒక పర్సన్ ఏం చేశాడు, వస్తువుని ఏం చేసిండు 5280 రూపీస్కి సేల్ చేసిండు. అలా సేల్ చేయడం ద్వారా ఏమైంది? 12% నష్టం వచ్చింది. ఇంకర్స్ అంటారు లాస్. 12% నష్టం వచ్చింది. మరి దానిపై 12% లాభం రావాలి. 12% ప్రాఫిట్ రావడానికి, ఓకేనా, 12% ప్రాఫిట్ రావడానికి ఎంతకు అమ్మాలి అంటుండు. ఓకేనా? 12% ప్రాఫిట్ రావడానికి ఎంతకు అమ్మాలి అంటుండు. ఆన్సర్ చెప్పండి ప్లీజ్. ప్లీజ్ టెల్ మీ ఆన్సర్. You can try this. This is also somewhat moderate question. You can try this. You can try this. Answer చెప్పండి. Please tell me answer for this question. Solution. Now we are going to focus on solu. Easy question కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఆన్సర్స్, are you getting answer in terms of decimals? Are you getting answer in terms of decimals? Why you are taking this much time? 4720, 4320. Why different people are sending different answers? Okay, let's see. Okay, na solution. If a person sells an article for rupees 5280,
incurs a loss of 12%. incurs a loss of ఎంత 12%. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆర్టికల్ యొక్క సిపి ఎంతో మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సిపి ఏమనుకుందాం, ఫర్ సపోజ్ సిపి ఈజ్ 100%. ఓకేనా, సిపి వచ్చేసి 100. ఈ 100% వర్త్ ఉన్న ఆర్టికల్ ని స్టార్టింగ్ లో ఏం చేశాడు, 5,280కి అమ్మిండు. 5,280కి అమ్మడం వల్ల వాడికి వచ్చినటువంటి ఎస్పి ఎంత, 88 కదా, 88%. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా, అలా కాకుండా మరి క్వశ్చన్ ఏమంటుండు, దానిపైన 12% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి అంటుండు. 12% ప్రాఫిట్ రావాలి అంటే ఎంత కమ్మాలి అంటుండు. 12% ప్రాఫిట్ రావాలంటే మీనింగ్ ఏంటి, 112%. ఓకేనా, 112%. నాకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ లో ఐ నో 88 పార్ట్స్ వాల్యూ కదా, ఐ నో ఆల్రెడీ 88 పార్ట్స్ వాల్యూ. 88 పార్ట్స్ వాల్యూ, ఇక్కడ 88 పార్ట్స్ అంటే ఏంటి, ఎస్పి ఎంత, 5,280. 5,280 అడిగింది. 12% ప్రాఫిట్ రావాలి అంటే ఆ డిఫరెన్స్ ఎంత పెరగాలి, సింపుల్ గా అదొక 12, ఇదొక 12. 12 + 12 ఎంత, 24. 24. ఓకేనా, 24. 24 అంటే మనకు వచ్చేటువంటి వాల్యూ అబ్జర్వ్ చేయండి. టు గెట్ 12% ప్రాఫిట్ రావాలి, 12% ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకు సేల్ చేయాలి, 112%కి సేల్ చేయాలి. ఓకేనా, 12% ప్రాఫిట్ రావాలి అంటే 12% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు సేల్ చేయాలి, 112%కి సేల్ చేయాలి. దీన్ని సింప్లిఫై అయ్యండి. 88 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 5,280 అయితే 1112 పార్ట్స్ వాల్యూ ఎంత, 1112 పార్ట్స్ వాల్యూ ఎంత. ఇది 8th టేబుల్లో కట్ చేసినా పర్లేదు, 4th టేబుల్లో కట్ చేసినా పర్వాలేదు. 422 టైమ్స్. ఓకేనా, 4 1s 4, 3 20s. అగైన్ ఇదొక 11 టైమ్స్. ఓకేనా, ఇదొక 60. సో 112 into 60, 0, 12, 6720. Therefore 6720 is the answer for this question. 6,720 rupees. 6,720 rupees is the answer for this question. అర్థమైందండి what I am trying to convey? I hope you understood. అర్థమైంది కదా? Please let me know, have you understood this information or not? Please let me know, have you understood? Yes, sir. Okay. Yes, sir. రైట్ అండి. ఓకేనా, సో ఇట్లా ఇది గుర్తుంచుకోండి. మరొక చిన్న క్వశ్చన్ విచ్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే, విచ్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, if a person sells rupees 1,352, gain of 4%, gain of 4%, to get 14% profit, SP equal to question mark. ఓకేనా, SP is equal to question mark. చెప్పాలి స్పీడ్ గా. SP is equal to question mark. You can say this question very easily. ఇది చెప్పండి. ఇఫ్ ఏ పర్సన్ సెల్స్ అంటే ఒక వ్యక్తి ఒక వస్తువుని ఏం చేశాడు, ఒక వ్యక్తి ఒక వస్తువుని, ఓకేనా, ఒక వ్యక్తి ఒక వస్తువుని 1,352 రూపాయలకి అమ్మిండు. ఓకేనా, ఇలా అమ్మాడు. ఇలా అమ్మడం వల్ల ఏమొచ్చింది, 4% లాభం పొందిండు. 4% లాభము పొందెను. 4% లాభం పొందెను. అయినా ఓకేనా, అయినా 14% లాభం రావాలి అంటే 14% లాభము రావడానికి ఎంతకు అమ్మాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఈ క్వశ్చన్ లో కూడా సింపుల్ గా మనం సిపి ఏం తీసుకుంటాం, ఫర్ సపోజ్ యూ కెన్ టేక్ సిపి ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు SP1 అందాం, SP2 అందాం. వీఆర్ గోయింగ్ టు టేక్ SP1 and SP2. If a person sells rupees 31,352, there is a gain of 4%. అంటే స్టార్టింగ్ లో 4% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి, 104 కమ్మాలి. మరి 14% రావాలంటే 114 కమ్మాలి. ఆల్రెడీ క్వశ్చన్ లో 104 వాల్యూ ఎంతో ఇచ్చాడు. 104 వాల్యూ ఎంత, 1,352. అడిగింది ఏంటి,
అడిగింది ఏంటి మరి 14% ప్రాఫిట్ ఎంత కమ్మాలి అంటే 114 వాల్యూ ఎంత 114 వాల్యూ ఎంత ఓకేనా దీన్ని సింప్లిఫై చేయండి వచ్చేది ఆన్సర్ ఏమొస్తుంది ఆన్సర్ యు ఆర్ సేయింగ్ ఆన్సర్ 1482 ఓకేనా మోస్ట్ ఆఫ్ యు ఆర్ సెండింగ్ ఆన్సర్స్ 1482 ఓకేనా 1482 ఓకేనా సో దట్స్ ఆల్ ఇది లాస్ట్ లో క్వశ్చన్ లాస్ట్ 2 క్వశ్చన్స్ కొంత మోడరేట్ బిట్సే మరి అంత టఫ్ బిట్స్ ఏం కాదు కానీ అంతకుముందు ప్రీవియస్ లో డిస్కస్ చేసిన బిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కొంత మంచి బిట్స్ యూ ప్లీజ్ రెఫర్ అండ్ దీంట్లో మరికొన్ని మంచి కాన్సెప్ట్స్ రేపటి క్లాస్ లో డిస్కస్ చేసి నౌ వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ టుమారో ఐ లెట్ యు నో వెదర్ క్లాస్ విల్ బి దేర్ నాట్ సార్ విల్ టెల్ ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ పైన మరో క్లాస్ తీసుకుంటే వీ కెన్ ఏబుల్ టు డిస్కస్ సమ్ అదర్ క్వశ్చన్స్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ పైన దీంట్లో మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ డిస్కౌంట్ అనేది కూడా చూద్దాం ఒకసారి డిస్కౌంట్ కూడా చూద్దాం బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీ డౌట్ ఇన్ దిస్ క్లాస్